అంటే ఇదే చెప్పాలి, బ్లాక్ బస్టర్ హిట్. ఎందుకంటే లాస్ట్ టైం మనకు సింగిల్గా వెంకటేష్ ఒక్క సింగిల్ వస్తేనే సింగిల్ హ్యాండ్ విక్టరీ కొట్టాడు. ఈసారి బిగ్ బాస్ బాస్ ఈజ్ బాస్ అన్నట్టు మెగాస్టార్ని పర్ఫెక్ట్ మెగాస్టార్ని యూజ్ చేసుకున్నాడు అంటే అనిల్ రావుపూడే పర్ఫెక్ట్ డైరెక్టర్. ఎందుకంటే ఆయన ఉన్న గ్రేస్, ఆయన ఉన్న స్టెప్స్, ఆయన ఉన్న డ్యాన్స్, యాక్టింగ్, కామెడీ అన్ని యాంగిల్స్లో పర్ఫెక్ట్. అండ్ మెగాస్టార్కి 10 years నుంచి చాలా స్ట్రగుల్ అవుతుండు బెస్ట్ బ్రేక్కి. ఇప్పుడు చెప్పాలంటే బాస్ ఈజ్ బ్యాక్ అంటే బ్యాక్, రియల్లీ ఎక్స్ట్రాడనరీ. అండ్ మూవీలో చాలా ప్లస్ ఏంటంటే స్టోరీలో ఒక కాన్సెప్ట్ అందరికీ చిన్నదనిపిస్తుంది, కానీ రియల్లీ అది చాలా బెస్ట్ కాన్సెప్ట్. ఏంటంటే ఇవాళ రేపు చిన్న పాయింట్ ఈగోకి వచ్చేసి డైవర్స్ వరకు వెళ్తున్నారు. దట్స్ ఎ వెరీ రాంగ్ థింగ్. ఇన్ కేస్ ఒకవేళ చిల్డ్రన్స్ అనేది ఉంటే డెఫినెట్లీ ఆ థింక్ చేయండి, ఫ్యూచర్ వాళ్ళదేమవుతుంది, మీదేమవుతుంది, దానికి సీక్వెన్సెస్ ఏంది, దాని కాన్సిక్వెన్సెస్ ఏంది. సో అవన్నీ ఆలోచించి డెఫినెట్లీ స్టెప్ తీసుకోండి. ఓవరాల్ మూవీ సూపర్గా ఉంది. కాంబినేషన్ మనకి తెలుసు టాలీవుడ్లో వీళ్ళిద్దరే టాప్. ఆ ఇద్దరు టాప్ ఇప్పటివరకు కాంబినేషన్ రాలే, ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. అనిల్ రావుపూడి ఎలా ఒప్పించాడో ఇద్దరిని చాలా బాగా చేశాడు. అంటే బాస్ని ఎక్కువ చూపించాలి, వెంకటేష్ని లిమిటెడ్ రోల్లో చూపించాలి కాబట్టి ఆయనకు ఒక 1/2 hour రోల్ ఇచ్చాడు. 1/2 hourలో ఫుల్ మూవీ అంతా రోల్ చేశాడు. వెంకటేష్ తెలుసు కదా, ఫ్యామిలీ. వెంకటేష్ అంటే ఫ్యామిలీ అంటే వెంకటేష్. డాన్స్ గురించి వేరే అడగాలండి చిరంజీవి గారిని. ఎంత ఏజ్ వచ్చినా హుక్ స్టెప్ కాదు, మీరు ఏ స్టెప్ ఇచ్చినా ఆయన బాగా చేస్తాడు. అస్సలు తగ్గడు అంతే. చిరంజీవి అంటే తగ్గడు. బాగానే ఉందండి. 9th కొంచెం సీరియస్ రోల్, అంత పెద్ద యాక్షన్కి స్కోప్ ఉన్నట్టు నాకు అనిపించలేదు. అంటే ఒకటే టైప్ ఆఫ్ రోల్ ఉంటుంది సినిమా అంతా. అంటే ఫ్యామిలీ రిలేషన్స్ తో కొంచెం కామెడీ ఉంటుంది కదా, అత్తమామల్ని ఏడిపించడం ఇలాంటివి ఉన్నాయి. మరీ అంత ఎక్కువ లేదు, కొంచెం ఉంది. కాకపోతే కొంచెం ఉంది మొగుడు పిల్లల కామెడీ అట్లాంటివి లైట్గా ఉన్నాయి. మెగా విక్టరీ కాంబినేషన్ విక్టరీ కొట్టారనుకోవచ్చు. మెగా విక్టరీ కాంబినేషన్ మెగా కొట్టారనుకోండి, విక్టరీ కాదు. పక్క అంటే ఒకరినొకరు ర్యాగింగ్ చేసుకున్నారు అంటున్నారు. చాలా బాగుందండి, వాళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఒకరి సాంగ్కి ఒకరు డాన్స్ చేస్తాడు. నాకు తెలిసి వెంకీ పాటకి చిరంజీవి గారు బాగా చేశారు. చిరంజీవి పాటని వెంకీ అందుకోలేకపోయాడు. నేను ఎప్పటి నుంచి చూస్తున్నా తెలుసా, సినిమాలు గూండా రుస్తుం నుంచి చూస్తున్నా నేను. కొంతమంది ఈ వయసులో ఆయనకి ఇలాంటివి అవసరమని అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఎలాంటి అవసరమో వాళ్ళని చెప్పమనండి. ఇలాంటి రొమాంటిక్ సీన్స్ ఇవి అవసరం? ఎందుకు రొమాన్స్ అనేది ఒక వయసులోనే ఉండాలా? ఒక వయసు తర్వాత రొమాన్స్ ఉండొద్దా? అది రొమాన్స్ అంటే అది ఫ్యామిలీ ఎప్పటికి ఉండాల్సిందే కదా. అంటే ఒక 60 ఏళ్ళ సన్యాసం తీసుకొని వెళ్ళిపోవాలా? వెంకటేష్ గారి ప్లేస్ లో వేరే ఆర్టిస్ట్ ఎవరైనా ఊహించుకోవచ్చు? లేదు, చాలా బాగా పండింది అనిపించింది. కానీ ఈ మూవీ అయితే డెఫినెట్లీ లాట్ బెటర్ దాన్ సంక్రాంతికి వస్తున్నాము అని నాకు అనిపిస్తూ ఉందన్నమాట. అంటే అక్కడక్కడ చిన్న ఫ్లాస్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో లైక్ వైవాహర్ష ట్రాక్ కొంచెం అన్నెసెసరీ అనమాట, అది వచ్చేసి అది పండలేదు. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ స్లో అయింది. బట్ కానీ ఇప్పుడు మూవీలో వచ్చేసి ఓవరాల్గా మనకు బయటకు వచ్చేసరికి అరే ఒక బ్లాక్ బస్టర్ మూవీ కదా, ఒక పండగ మూవీ కదా అని మనం బయటకు వస్తాము. ఫస్ట్ హాఫ్లో చిరంజీవి గారు నయనతార గారు మధ్యలో వచ్చి ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో, సుందరి ఆ సాంగ్, ఆ పిక్చరైజేషన్ అంతా, లవ్ ట్రాక్ చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది అనమాట. డెఫినెట్లీ కొంతమంది నేను నిన్న నైట్ నుంచి చూస్తున్నాను, వెంకీ గారి ఎంట్రన్స్ మనం ఏదైతే అంటామో, వెంకీ గారి ట్రాక్ అంతగా ఏమనిపించలేదు అని అంటా ఉన్నారు. కానీ అదైతే పక్కా ఫాల్స్. వెంకీ గారు చిరంజీవి గారు వాళ్ళ డిఫరెంట్ ఆ సాంగ్స్కి డాన్స్ వేసేది కావచ్చు, లేకపోతే ఆ సంక్రాంతి సాంగ్కి డాన్స్ వేసేది కావచ్చు, వెంకీ గారి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు. నిజంగా వెంకీ గారిని అయితే 100% బాగా యూటిలైజ్ చేసుకున్నారని నేను అనిపిస్తున్నాను ఆ టైమింగ్లో. అండ్ భగవంత్ కేసరిలో ఎలా బ్రో ఒక గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మెసేజ్ ఉందో, సెకండ్ హాఫ్లో కూడా ఒక మంచి మెసేజ్ ఉందన్నమాట. చాలామంది లేడీస్ వచ్చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉన్న సెక్షన్స్ అంతా వచ్చేసి ఇంకా వాడుకుంటున్నారు అనే విధంగా కొంచెం బాగా మెసేజ్ కూడా ఉంది. ఓవరాల్గా పండగ మూవీ బ్రో. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు అనమాట. వింటేజ్ చిరంజీవి గారిని మనము మళ్ళీ చూస్తాం. ఆయన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత బెస్ట్ మూవీ. నేనైతే బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే మన శంకర్ వరప్రసాద్ సినిమా చూడడం జరిగింది. సినిమా ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేస్తే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేను ఎక్స్పెక్టేషన్ లేకుండానే వెళ్ళాను. నా వరకైతే ఓకే, బాగానే నచ్చింది. చూసినంతసేపు బోర్ కొట్టలేదు అంతే. అంటే స్టోరీ లాజిక్స్ అనేది పక్కన పెడితే అనిల్ అన్న రాంపూడి కామెడీ కానీ మాత్రం టైమింగ్స్ కానీ అది మాత్రం ఎక్కడ మిస్ కాలేదు. ఆయన మార్క్ కనిపించింది. టోటల్గా సినిమా అంతా కూడా కామెడీతోనే నెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అదే కామెడీ, అదే అంటే
చిరంజీవి గారిని గ్రేస్ని వాడుకుంటూ అలాగే అనిల్ రావుపూడి మార్క్ని ఎంజాయ్ చేసుకుంటూ సినిమాని అయితే బోర్ కొట్టకుండా తీసారండి. ఇంకా స్టోరీ లైన్కి వస్తే పాత స్టోరీనే, స్క్రీన్ ప్లే కూడా కొంచెం ఓల్డ్గానే ఉంటుంది. బట్ నెక్స్ట్ ఏమవుతుందో కనిపెట్టచ్చు. కాకపోతే ఏంటంటే ఆ సీన్స్ డెప్త్, ఆ కామెడీ అని మనం ఎంజాయ్ చేసే విధంగా కనిపిస్తుంది అనమాట. సో రొటీన్, కమర్షియల్ అండ్ ఎంటర్టైనర్ అనమాట. ఇంకా ఫ్యామిలీస్ ఎవరు వచ్చినా సరే సంక్రాంతికి దింపుకున్నాడు కాబట్టి ఫ్యామిలీస్ అందరూ రావచ్చు, హాయిగా వెళ్ళి చూసి నవ్వుకుని రావచ్చండి. ఇంకా రేటింగ్స్ సూపర్, బ్లాక్ బస్ట్ అంటారా, అవన్నీ పట్టించుకోవద్దు. ఓన్లీ ఆ సినిమాకి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారు అంతే. ఇంకా చిరంజీవి గారి యాక్టింగ్, చిరంజీవి గారి గ్రేస్ అంటారా, అది ఎక్కడ కూడా తగ్గదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇంకా వేరే లెవెల్. ఇంకా లాస్ట్ 20 నిమిషాల్లో అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఆ వెంకటేష్ గారు వస్తారు, అక్కడ నుంచి వాళ్ళ ఇద్దరు ఓల్డ్ సాంగ్స్ డ్యాన్స్ వేయడం కానీ, లేదంటే కామెడీ టైమింగ్ కానీ, ఇద్దరికి ఒక ఫైట్ ఉంటుంది, అది కూడా మాసిగా పెట్టారు. సో ఇద్దరి మధ్యన చాలా సరదా సన్నివేశాలతో చాలా బాగా తీర్చిదిద్దారు. సినిమా నెంబర్ 1 ఉందన్న. సినిమా సంక్రాంతి బలిలో నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. సంక్రాంతి సందడి. నేను గోదావరి వాసిని. గోదావరిలో కోడి పందాలు, ఆ సంక్రాంతి హడావుడి ఎలా ఉందో మన ప్రసాద్ హైమాక్స్ దగ్గర మన అనిల్ రావుపూడి గారి సినిమా బ్లాక్ బాస్టర్ బొమ్మ కొట్టింది, హిట్ కొట్టింది. సంక్రాంతి అనగానే మన అనిల్ రావుపూడి గారు, ఒక వెంకటేష్ గారు ఎలా గుర్తుకొస్తారో మన మెగాస్టార్ గారు కూడా ఈసారి బరిలో దిగారు. సో హిట్ కొట్టారు, సంక్రాంతిలో సందడిలో ముందున్నారు. హైలైట్స్ అంటే మన మెగాస్టార్ గారి ఏజ్కి ఆయన యాక్టింగ్ ఏమన్నా సంబంధం ఉందన్న. నవతరాల యొక్క హీరోలకి ధీటుగా ఆయన స్టెప్పులు కావచ్చు, సో ఆయన యాక్టింగ్ కావచ్చు, ఆయన చూసి మన యువతరం హీరోలు నేర్చుకోవాలి. చాలామంది వస్తున్నారు కొత్త ఇండస్ట్రీకి, ఎంతోమంది వస్తున్నారు. సో వాళ్ళందరూ చూసి నేర్చుకోవాలి. నిజంగా ఇలాంటి మల్టీ స్టారర్లు మళ్ళీ రావాలి సార్. ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక మహేష్ బాబు గారు, ఇలాంటి కాంబినేషన్లో పడాలి. అలా పడితేనే మన థియేటర్లో ఫుల్గా ఉంటే జనాలు మళ్ళీ చూస్తారు. సో ఇది హిట్ బొమ్మ. మళ్ళీ వస్తాను, ఖచ్చితంగా మళ్ళీ చూస్తాను. సో జనాలు ఆదరిస్తారు. ఎందుకంటే సో ఇలాంటి మల్టీ స్టారర్లు రావాలి. సో ఇలాంటి సంక్రాంతి అనగానే ఒక అనిల్ రావుపూడి, ఒక వెంకటేష్ గారు, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అంటే మెయిన్ ఫ్యామిలీ పరంగా, మాస్ పరంగా అందరూ ఫ్యామిలీ పరంగా చూడదగ్గ సినిమా. తప్పకుండా రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇట్స్ ఎ కంప్లీట్ ఫెస్టివల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పచ్చు. వింటేజ్ బాస్ అని ఎవరైతే మెగా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారో, చూడట్లేదు అని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనిల్ రావుపూడి మనకి చూపిస్తున్నాడు థియేటర్లో. అసలు బాస్ ఇంట్రడక్షన్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, ఇంటర్వెల్ షార్ట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అసలు చాలా సంవత్సరాల తర్వాత నాకైతే ఒక ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ బావగారు బాగున్నారు తర్వాత మళ్ళీ అలాంటి వింటేజ్ బాస్ని మళ్ళీ నేను మనశంకర్ వరప్రసాద్లో చూడడం జరిగింది. వింటేజ్ అంటే అనిల్ గారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. వింటేజ్ అంటే ఫ్యామిలీ జోనర్లో చాలా సంవత్సరాల నుంచి మన చిరంజీవి గారు యాక్ట్ చేయట్లేదు. ఆ కొరతని ఈ మూవీతో తీర్చారని అనిపిస్తుంది. సో మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా ఈ మూవీని థియేటర్లోనే ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే వెంకీ గారి ఎంట్రీ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే స్క్రీన్ ప్రజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్పచ్చు. వాళ్ళ మధ్యలో వచ్చే సీన్స్ కానీ, ఏవైతే కామెడీ టైమింగ్ కానీ ఎక్కడ అనిల్ గారు రివీల్ చేయలేదు. అది రివీల్ చేయకపోవడమే బెటర్ అయింది.